మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్రంలో వరుస నిరసనలు ధర్నాలైతే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి అమలు పరుస్తలేదు. అదేవిధంగా గడిచినటువంటి 18 నెలల కాలంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏ పథకాలు కావచ్చు, ఏ హామీలు కావచ్చు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇక ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ కవిత ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి రూప్ సింగ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరి ఉన్న పలంగా బీసీ ఎజెండాను 3 పార్టీలు కూడా బీసీ అభివృద్ధి మా పార్టీతోటే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా ప్రజలు? 100కి 100 బీసీ సమాజానికి తెలంగాణలో ఏదైనా మేలు జరిగింది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చేశారు. దీన్ని ఎవరు కూడా కాదనే ప్రసక్తి లేదు. ఇవాళ బీసీలో ఉన్నటువంటి రకరకాల కులాల వాళ్లకు, ఇవాళ మంగళోళ్ళకు చూసుకుంటే వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి డబ్బాలను గ్రామాల్లో సైతం మోడ్రన్ టైప్లో అంటే సిటీలలో ఉండేటువంటి పద్ధతుల్లో ప్రత్యేకమైనటువంటి షాపులు పెట్టించి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా యాదవులకు కురుమలకు చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గొర్రెల స్కీమ్లను పెట్టి వాళ్ళను ఆదుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ముదిరాజులకు కూడా చేపలు పట్టేటువంటి పరికరాలన్నీ కూడా వాళ్ళకు ప్రభుత్వ పరంగానే సప్లై చేసి వాళ్ళ కుల వృత్తిని ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా ఆ 10 సంవత్సరాల్లో బీసీ వాళ్లకు ఏమైనా మేలు జరిగిందంటే ఆ కాలంలోనే జరిగింది తప్ప ఈ పార్టీలు వేరే పార్టీలు ఏవి కూడా ఏమి చేయాలనేది వాస్తవం. అయితే ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఈ డిమాండ్ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఈ డిమాండ్ ఎత్తుకోవాల్సినటువంటి సందర్భం. అసలు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మేము అధికారంలోకి వస్తే సంవత్సర కాలం లోపే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని చెప్పేసి ఈ పోరాటం కొనసాగుతూ ఉన్నది. అది కూడా ఏదేదో ఇవాళ 6 నెలలు 2 రోజులు అయింది కాదు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే కవితమ్మ గారు జాగృతి యూపీఎఫ్ ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. దీనికి తోడుగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమంటే మేమని పోటీ పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళెవరు కూడా చిత్తశుద్ధి వాళ్లకు లేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లును కేంద్రానికి పంపించింది. కేంద్రమేమో తన దగ్గర రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెట్టుకొని దాన్ని అమలైనా చేయాలి, లేదా రిజెక్ట్ అన్నా చేయాలి. కానీ ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించింది కేసీఆర్కు ప్రజలే. మరి ప్రజల సమస్యల గురించి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? ఎందుకు అక్కడ అసెంబ్లీలో ప్రజల పక్షాన ఎందుకు ప్రశ్నలు విలపించట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా దీనికి జవాబు చెప్పారమ్మా. మనం ప్రత్యేకంగా జవాబు చెప్పవలసింది ఏమీ లేదు. ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి పాలకులు ప్రజల పక్షాన ఉండి పనులు చేస్తలేరు. తెల్లారి లేస్తే కేసీఆర్ స్కీమ్లను తీసేయడం, కేసీఆర్ పెట్టినటువంటి అనేక రకాల ఆనవాళ్లను తొలగించడం, కేసీఆర్ మీద బురద జల్లడం తప్ప ఇంకో మాటే లేదు. కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు చేసేటువంటి ఆ దుర్మార్గాలకు ఆయన అక్కడ కూర్చొని జవాబిచ్చుకునేటువంటి పరిస్థితి రావడం బాధాకరం, దురదృష్టకరం అని ప్రజలే భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మనము ఒక దగ్గర నిరసన తెలిపితే, ఒక దగ్గర ధర్నా వేస్తే, ఒక దగ్గర రాస్తారోకోలు కావచ్చు, ఒక దగ్గర ర్యాలీ కావచ్చు నిర్వహిస్తే ఆ ప్రాంతానికి మరికొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అసెంబ్లీ అనేది ఇక్కడ ఇతర రాష్ట్రాలు కాదు దేశాలకు కూడా వ్యాపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ మనం నేరుగా చూడకపోయినా కూడా అసెంబ్లీలో జరిగేటువంటి లైవ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. మరి అట్లాంటప్పుడు ప్రజల గొంతుకను తానే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు? ఎందుకంటే ప్రతిపక్షంలో పాత్ర ఇచ్చినటువంటి ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వ్యక్తిగత ధోరణిలో వెళ్తున్నారు? మరి తెలంగాణ సమాజం పట్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయము, అలాగే ఈ ప్రాంతపు అభివృద్ధి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండేనమ్మా. కానీ ప్రజల తీర్పు రావడం అనేది అసలు ఊహించలేనటువంటి పరిణామం. ఈ పరిణామంతో మళ్ళీ ముందుకు పోవడానికి ఉన్న అవకాశాలని ఆయన లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటాడే తప్ప ఈ నెగటివ్గా ఎప్పుడు కూడా ఉండడు. అయితే అసెంబ్లీలో చర్చించేటువంటి సందర్భంలో తనకున్నటువంటి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మిగతా మాజీ మంత్రులు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తగినటువంటి సమాధానము, సమాచారము,
అదేవిధంగా ఇక్కడ అవసరాలను చర్చించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు తగినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఆయన కొనసాగిస్తున్నాడు. కానీ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు బిల్లుల కోసం ధర్నాలు నిరసనలు చేస్తే బీసీ బిల్లు వస్తుందని మీరు నమ్ముతున్నారా? తప్పనిసరి ప్రజలు తలుచుకుంటే ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా తల ఒగ్గకు తప్పదు. తెలంగాణ రాష్ట్రం కూడా పడుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అయినా అసలు రక్తం చుక్క కారకుండా ఎటువంటి అలజడులు లేకుండా శాంతియుతమైన గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. అదేవిధంగా ఇలా నిజానికి 42% బీసీలకు రావాల్సింది 50%. అయినా 42 వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నారు కాబట్టి 42% కోసం ఇక్కడ పోరాటం జరుగుతున్నది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అంతా ఏకమవుతారు, బిల్లును సాధించేదాకా వదిలిపెట్టరు. ఇలా బీసీ సామాజిక వర్గమే కాదమ్మా, ఇలా కవితమ్మ గారు చేస్తున్నటువంటి పోరాటాలకు అన్ని బీసీ కుల సంఘాలతో పాటు ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆ తర్వాత దళిత సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద తగినటువంటి ఒత్తిడి పెంచి ప్రజా చైతన్యంతోనే ఈ బీసీ బిల్లు సాధించబడుతుందని మేము విశ్వసిస్తాం. ఇది మొత్తంగా చూస్తే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దానికి దోహదపడతాయి. ఎందుకంటే గతంలో ఏదైనా సాధించలేమనుకుంటే మన తెలంగాణ సాధించే వాళ్ళము కాదు. ఇప్పుడు కూడా బీసీ బిల్లు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలంటున్నారు జాగృతి సభ్యుడు రూప్ సింగ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ధర్నా చౌక్, కొలుగురి 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.